అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. కె జగన్నాథం, కర్నూలు. ఈరోజు టాపిక్ ధ్యానం వలన లాభాలు. ధ్యానం వలన చాలామంది మొట్టమొదట ధ్యానం చేయమంటే ధ్యానం చేస్తే ఏం లాభాలు అంటారు. అంటే ధ్యానం చేస్తే నష్టాలు ఏమని ఎవరు అడగరు. ఏం నష్టం అన్నాడు, ధ్యానం ఏం లాభాలు. ప్రతి మనిషి కూడా ఆశించేది ధ్యానం చేస్తే ఏం లాభం సహజంగా ఎవరైనా అడుగుతారు. ధ్యానం చేస్తే నష్టాలు అయితే ఉండవు, నో నష్టాలు. సింగిల్ నష్టం కూడా ఒక్క నష్టం కూడా ధ్యానం చేస్తే ఉండదు. నష్టాలు లేవంటే అర్థమేంటి? లాభాలు ఉన్నట్లే లెక్క, అంతే కదా. నష్టం లేదు, వ్యవసాయంలో నష్టం లేదంటే అన్నారు అంటే లాభం ఉన్నట్లే లెక్క. కాబట్టి ధ్యానం చేస్తే నష్టాలు అయితే ఉండవు. ఉండేటివన్నీ కూడా ఏవి? అన్నీ లాభాలే ఉంటాయి ధ్యానంలో. టోటల్గా ధ్యానం చేస్తే అన్నీ లాభాలే వస్తాయి. ఇది అది అనుకుంటే అన్నీ వచ్చేస్తాయి. నీవేది కావాలనుకుంటే అది వస్తుంది. ధ్యానం చేస్తే మొట్టమొదటి ప్రాథమికంగా ఏమొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే కొంతమంది పుస్తకాలు చదివితే వస్తారు, బయట తిరిగితే వస్తుంది, స్కూల్ పోతే వస్తుంది, టీచర్ల మాట వింటే వస్తారు, ఓకే ఉండొచ్చు. కానీ దాని కొద్దీ అద్భుతమైన జ్ఞానం ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం బయట పుస్తకాలు చదివి సంపాదించే జ్ఞానం వేరు, నేర్చుకునే జ్ఞానం వేరే విధంగా ఉంటుంది. అన్నిటి కొద్దీ మొట్టమొదటిగా జ్ఞానం అంటే నువ్వు ఎట్లా జీవించాలా, నీకు ఏది అవసరము, ఏది అవసరం లేదనే భావన వస్తుంది. నీలో ఉండే పనికిరాని గుణాలన్నీ టోటల్గా బయటికి పోతాయి. ఈర్ష్య, ద్వేషము, పగ, అసూయ, సరికాని ఆలోచనలు, సరికాని విధానాలు, సరికాని తిండి, సరికాని నడక, సరికాని జీవన విధానము, కుటుంబ సభ్యులతో సరికాని మాటలు, నీ ఇంటి బయట నీవు ప్రవర్తించే సరికాని ప్రవర్తన, భయము అన్నీ పోతాయి, టోటల్గా పోతాయి. ఏది ఉండదు, 100% టోటల్గా మెల్లమెల్లగా పోతుంది. నేను ఇప్పుడు చెప్పినవన్నీ పోగొట్టాలంటే నీవు స్వయంగా నీ వల్ల అయ్యే పని కాదు. నీలో ఉండే ఈర్ష్య, ద్వేషము, పగ, అసూయ, సరికాని ఆలోచనలు ఇవన్నీ ఎంత నువ్వు ఒక్కొక్కటిగా తీసి బయటపెట్టు చూద్దాం. ఈర్ష్య బయటపెట్టి చూద్దాం, పగ బయటికి తోసేది చూద్దాం, అసూయ బయటికి తోసేది చూద్దాం. తోసేయలేవు. అది నీ శరీరంలో నుండి, నీ మనసులో నుండి, నీ భావనలో నుండి, నీ ఆలోచనల నుండి తోసేసే పదార్థం కాదు అది. అదొక భావన, అసూయైన భావన. ప్రేమ అనేది ఒక భావన. కాబట్టి అది ఎట్లా బయటికి పోతుంది? ఉదాహరణకి ఒక చీకటింట్లో ఆ ఇంటి ఓనర్ పోయాడు అనుకుందాం. చీకటిని బయటకు దొబ్బాలని ఎంత దొబ్బితే పోతుంది అది చీకటి? తలుపు కిటికీలు తెరిచి కిటికీల ద్వారా, తలుపుల ద్వారా, గవాక్షం ద్వారా చీకటిదా బయటికి తోస్తూ ఉన్నాడు. గంటలు తోశాడు, పోలేదు. టెక్నిక్ ఏమంటే తెలిసిన పని, నువ్వు చీకటిని బయటికి చేత్తోనో గంపలతోనో తోసేది కాదు, లైట్ వేయాలి. లైట్ స్విచ్ వేస్తే చీకటి బయటికి పోతుంది, తనంతట తానే పారిపోతుంది బయటికి. అది టెక్నిక్. అది అందరికీ తెలిసిన విషయమే. టెక్నిక్ అందరికీ తెలుసు ఈ విషయం, కొత్తగా చెప్పేదే. ఇది కూడా అంతే. నీలో ఉండే అసూయ, భయము, ఈర్ష్య, ద్వేషము, సరికాని ఆలోచనలు, సరికాని జీవన విధానము, సరికాని నడక, ఇవన్నీ బయటికి పంపించి చూద్దాం. అవన్నీ బయటికి పోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానం చేయాలి. గంటలు ధ్యానం చేయాలి. రోజు కనీసం 3 గంటలు ధ్యానం చేయాలి. ధ్యానం అనేది నీ జీవన విధానంలో ఒక భాగం కావాలి. నువ్వు ఎట్లా రోజు భోజనం చేస్తావో, ఎట్లా నీ కుటుంబ వ్యవహారాలు చూసుకుంటావో, ధ్యానం కూడా తప్పనిసరి అయిన ఒక అంశం, ఒక పరిస్థితి అది. ఇవన్నీ లేకుండా నేను సక్రమంగా జీవించడం లేదంటే సక్రమంగా జీవించవు. ఇవన్నీ చేస్తే వస్తాయి. అంతకొద్ది ఇంకా ముఖ్యమైనది వస్తుంది, ప్రేమ వస్తుంది. నీ ధనాన్ని నువ్వు చూసుకోవడం వస్తుంది. నీ సంపాదన నువ్వు ఎట్లా గమనించాలో వస్తుంది. నీకేది అవసరమో ఆలోచన చేస్తావు. అవసరం లేనివన్నీ ఆటోమేటిక్గా నువ్వు తీసే సహజంగానే ఒక్కొక్కటిగా మెల్లగా పారిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి దొంగలు ఇంటి యజమాని వస్తే ఎట్లా పరిగెత్తిపోతారో
ఆ విధంగా పరిగెత్తిపోతారు. ఆ యజమాని ఎవరు? నీవే. ఆ యజమాని ఎవరు? ధ్యానమే. ఆ యజమాని ఎవరు? ఆత్మనే. నీవు ఇంట్లోకి వస్తావు, నేను దొంగలంతా మెల్లగా ఈర్ష్య, అసూయ, ద్వేషమని దొంగలంతా మెల్లగా పరిగెత్తడం ప్రారంభిస్తావు. అంతకన్నా ముఖ్యం అని చెప్పే కదా ప్రేమ. ప్రేమ అంటే భార్యాభర్తల ప్రేమనే కాదు, ప్రేమ గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కాబట్టి నీలో అపారమైన ప్రేమ కూడా కలుగుతుంది. నీ ఇంట్లో వాళ్ళపైన, బయటి వ్యక్తులపైన ఇంత అంత చెప్పలేనంత ప్రేమ కలుగుతుంది. అవన్నీ మళ్ళీ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజుకి ముగిద్దాం, మళ్ళా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.